షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి వినని వారు ఎవరు ఉండరు కదా. ఆయన అనేక దేశాలను జయిస్తూ యుద్ధశూరుడుగా మరి ప్రావీణ్యం కలిగిన వాడుగా ఆయన ఘనమైన మరి అనేక దేశాలను ఆయన స్వతంత్రించుకున్నాడు. మరి గొప్ప సామ్రాజ్యం అని స్థాపించాడు. ఇదంతా తన చేతి బలముతో, తనకున్న శక్తియుక్తులతో, తన జ్ఞానం చేత చేశానని తను విర్రవీగుతూ వచ్చాడు. కానీ తన అవసాన కాలమందు ఆయనకు ఒక భయంకరమైన వ్యాధి చేత ఆయన బాధపడినప్పుడు అనేకమైన వందల మంది, వేల మంది వైద్యులు, ఆ వైద్య శాస్త్రము ఆయనను ఏమీ చేయలేకపోయింది, ఆయన కాపాడలేకపోయింది. ఆ మరణ పడక మీద ఉండి ఆయన ఆజ్ఞాపించిన ఆ చివరి కోరిక ఏంటనగా, నా శవపేటికను ఈ వైద్యులే, ఈ డాక్టర్లే మోయాలి, నా యొక్క 2 చేతులు ఆకాశము తట్టు పెట్టి వీధులలో ఊరేగించాల నన్ను. ఎందుకనగా నేను ఉట్టి చేతులతో వచ్చాను, ఉట్టి చేతులతోనే పైకి వెళ్ళిపోతున్నాను అని నా చుట్టూన్న వైద్యులు కానీ వైద్యశాస్త్రం నన్ను కాపాడలేకపోయిందని ప్రపంచమంతా తెలుసుకున్నట్టుగా నిజముగా ఆయన గనుక ఆ యొక్క పరలోకపు తండ్రిని తెలుసుకుంటే, ఆయన చేతి సహాయం వలన, ఆయన చేసిన మేళ్ల ద్వారా, ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా నేను చేశానని ఆయన తెలుసుకుని ఉంటే ధన్యుడై ఉండేవాడు. చూడండి, దిన వాగ్దానం చూసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము. భయపడకుము, నేను నీ ఎలోహిమై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. మరి యాకోబుతో ఈ వాగ్దానం ఇస్తున్నాడు, అలానాడు యోసేపుతో ఈ వాగ్దానం ఇచ్చాడు. మరి నేడు బిడలారా, యవనస్తులారా, ఈరోజు నీతో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, నీకు సహాయం చేయవాడను నేను. సో కాబట్టి ఆయన వైపు నీవు చూడాలి. నాకు సహాయం ఎక్కడ వస్తుంది? దావీదు రాజు గారు కొండల నుండి నాకు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం అక్కడి నుంచి వస్తుందని ఆయన మరి ఆ కీర్తన గ్రంథంలో శ్రేష్టమైన కీర్తనలు రాశాడు. శ్రేష్టమైన భక్తులు అనేకులు మరి కొండల తట్టు నా కనులెత్తుచున్నానని పాటలు పాడి ఈ యొక్క ప్రపంచాన్ని మరి ఆయన రక్షణ వైపుకు నడిపించారు. బిడ్డలారా, నీవు కూడా నాకు సహాయం చేయవాడు ఆయనే. నేను చేసే ప్రతి పనిలో, నా ప్రతి పరిచర్యలో, నా ప్రతి ఒక్క ప్రయత్నంలో ఆయన సహాయం, ఆయన చేతులే నన్ను నిర్మించినాయి, ఆయన చేతులే నాకు సహాయం చేస్తావని నువ్వు ఆయన ముందు పెట్టుకుని వెళ్ళావా, నీ ప్రతి పనిలో నీకు ఆయన సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాద కారకురాలిగా నిన్ను ఆయన నిలబెట్టుకొని మహిమ పొందుకునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన, మీ చేతులే మమ్మల్ని రూపించినవి, మీ చేతులే మాకు సహాయం చేసేటివి, మీరే మమ్మల్ని బలపరచువారని ఈ దినం ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి ఈ దినమంతా, ఈ రాబోయే వారమంతా మీ కాపుదల కృప మాకు తోడుగా ఉంచి మీ చేస్ సహాయంతో మమ్మల్ని నిలబెట్టుమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యేసు వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.